మన తండ్రి నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ సంఘమా, దేవాది దేవుడు గడిచిన కాలమంతా తన అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా అనుదినము అనుక్షణము కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఈ ఫిబ్రవరి నెల 2వ పునరుద్ధాన దినాన మనందరినీ కూడా ఆయన సన్నిధికి నడిపించిన దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మనకి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే కేంద్రం నుంచి కానీ రకరకాలైనటువంటి ఫోన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యన ఒక ఫోన్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, అంటే గవర్నమెంట్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే, మీకు నిరంతరం కూడా మరి కరెంటు ఉంటుందా లేదని చెప్పి ఫోన్ వచ్చింది. ఉంటుందైతే 1 నొక్కండి, లేదు అయితే 2 నొక్కండి. సరే, ఆ సమయంలో డైలీ ఉంటుంది కాబట్టి నేనేం చేసిన ఒకటే నొక్కాను. కానీ ఆ 1 నొక్కడం వల్ల ఇప్పుడేమైంది, కరెంట్ రాకుండా. లేదు అని అంటే మనకి నిరంతరంగా కరెంట్ ఇచ్చేవాడేమో, కానీ ఉంటుందన్నందుకు మరి వారు కరెంటు లేకుండా అయిపోయింది. మంచిది. మరి అది కాకుండా మరి మనం రోజు మౌత్లో మైక్లో మనం పాడుతూ ఉన్నాం, కానీ ఈరోజు అలా లేకుండా అందరూ చప్పట్లు కొడతా మరి దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మరి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి ప్రాముఖ్యముగా చదవబడినటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనం అందరం ఏ కాలంలో ఉన్నాం? ఏ కాలం? బైబిల్ ప్రకారం చూస్తే ఎపిఫనీ కాలం. అలాగే మనం భౌతికంగా చూస్తే చలికాలం. ఈ చలికాలం కొద్ది రోజుల్లో ముగించుకోబోయి ఎండాకాలంలో మనం ప్రవేశిస్తాం. అలాగే ఇంకొకటి ప్రాముఖ్యమైనటువంటి కాలం ఏంటంటే, చదువుకునే బిడ్డలందరికీ కూడా ఎగ్జామ్స్ కాలం అన్నమాట. అంటే వీరు జూన్ నుంచి మరి ఇప్పుడు ఫిబ్రవరి వరకు వారు చదువుకున్నటువంటి మరి లెసన్స్ కానీ, సబ్జెక్టులు కానీ, ఇవన్నీ కూడా చివరి ఎగ్జామ్. అంతకుముందు కొంతమంది కాలేజీ వాళ్ళకి వారం ఎగ్జామ్ పెడతారు. అలా కొంతమందికి నెలకోసారి ఎగ్జామ్ పెడతారు, కొంతమందికి 3 నెలలకోసారి ఎగ్జామ్ పెడతారు, కొంతమందికి మరి 6 నెలలకోసారి ఎగ్జామ్ పెడతారు. అలాగే మనం చూస్తే మరి ప్రీ ఫైనల్ అని, ఫైనల్ అని చెప్పేసి ఈ రకంగా చదువుకునేటటువంటి పిల్లల దగ్గర నుంచి యవనస్తులైనటువంటి వారందరికీ కూడా ఈ రీతిగా ఎగ్జామ్స్ అనేది పెడతారన్నమాట. ఎందుకు ఎగ్జామ్స్ అనంటే, ఆ పరీక్షలు ఎందుకు కొరకు అనంటే వారు మరొక తరగతిలోనికి వెళ్ళటానికి, మరొక వారు ఎంతవరకు చదువుకున్నారు, ఎంతవరకు వారు గ్రహించారు, ఎంతవరకు వారు తెలుసుకున్నారు, మరి ఆ చదివినటువంటి సబ్జెక్టులు వారు పై క్లాసుకి వెళ్ళటానికి అర్హత సాధించారా లేదా అని చెప్పేసి వారిని పరీక్షించడానికి ఆ రీతిగా సంవత్సరం కూడా మరి పరీక్షలు అనేటటువంటివి నిర్వహిస్తా మరి ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, అలాగే చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి మనం చూస్తే, మరి దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో మరి ఐగుప్తీయులకు 10 తెగుళ్లను రప్పించి వీరికి 1 తెగులు కూడా రాకుండా ఐగుప్తు దేశము నుండి వీరిని నడిపించుకుంటా వచ్చాడండి. వీరిని నడిపించుకుంటా వస్తే
ఆ యొక్క ఐగుప్తి దేశము నుండి ప్రయాణమై వీరు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి, అలాగే ఇక్కడ మనం చూస్తే మరి వీరి యొక్క జీవితాలలో మరి దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక పరీక్ష పెడుతున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి దేవుడు వారి పక్షాన ఉండి, దేవుడు వారిని నడిపిస్తూ ఉంటూ, మరి దేవుడు వారి పక్షాన ఉండి అద్భుతమైన కార్యములు చేస్తూ, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ, మరి ఆ యొక్క జీవితములో వారిని విశ్వాసములో నడిపించాలని, విశ్వాసములో బలపరచాలని చెప్పి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని పరీక్షిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే ఏంటంటే ఇశ్రాయేలీలకు దేవుడు పెట్టినటువంటి పరీక్ష. ఇశ్రాయేలీల యొక్క జీవితములో దేవుడు పెట్టినటువంటి పరీక్ష కారణం ఏంటంటే మరి వారి ఐగుప్తి జీవితంలో నుంచి కానీ, బానిసత్వ జీవితాల నుంచి కానీ, వెట్టి చాకిరీల జీవితాల నుంచి కానీ, ఆ భయంకరమైన కష్టాల నుంచి కానీ, ఇబ్బందుల నుంచి కానీ దేవుడు వారిని విడిపించి ఐగుప్తి ఫరోకు కానీ, ఆ యొక్క సైన్యానికి కానీ, ఐగుప్తి యొక్క ప్రజలకు కానీ భయంకరమైనటువంటి 10 తెగుళ్లను రప్పించి వారిని ఐగుప్తి దేశము నుండి వారిని వెలుపలికి నడిపించినటువంటి దేవుడిగా మరి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వారికి ఎదురైనటువంటి పరీక్ష ఏ పరీక్ష అంటే ఇప్పుడు ఫరో యొక్క సైన్యం దాదాపు 600 మరి రథాలను సిద్ధం చేసి అనేకమైనటువంటి మరి ఆ యొక్క మరణాయుధాలు, బాణములు కావచ్చు, అలాగే వాళ్ళ యొక్క కత్తులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆయుధాలు కావచ్చు, వీరందరూ కూడా 600 రథములలోను, అలాగే బలమైనటువంటి సైన్యము, శక్తి కలిగినటువంటి సైన్యము. ఆ దినాలలో మనం చూస్తే ఐగుప్తి సైన్యము కంటే ఏ సైన్యము కూడా గొప్ప సైన్యము లేదు. అలాంటి సైన్యాన్ని ఎండబెట్టుకుని వచ్చి వీరిని తరుముతా ఉన్నారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మనం చూస్తే వారిని పరీక్షిస్తున్నట్లుగా దేవుడు మరి మనము చూస్తూ ఉన్నామని. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే మనము మరి మత్తయి శుభవార్తలో మనం చూస్తే మరి యేసు ప్రభు మరి అలాగే శిష్యులు వీరందరూ కూడా దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. దేనిలో ప్రయాణం చేస్తున్నారమ్మా? దోణి అంటారు, అలాగే బోటు అంటారు, అలాగే పడవ అంటారు, అలాగే కొన్ని లాంచీలు ఉన్నాయి, మరి లాంచీలు అని అంటారు. కాబట్టి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రీతిగా మరి పిలుస్తూ ఉన్నారు. అలాగే దైవ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి పదము ఏంటంటే ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. 24వ వచనంలో అంతడు సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా అంటారు. చూడండి, ఇక్కడ గలిలయ సముద్రం, మరి గలిలయ సముద్రములో యేసు ప్రభువును శిష్యులను దోణి మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. చూడండి, 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి అనేకమైనటువంటి విషయాలు బోధించాడు, అనేకమైన విషయాలు ప్రకటన చేశాడు, అలాగే ఎన్నో సూచక్రియలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. మరి యేసు ప్రభు ఇన్ని కార్యాలు చేసి, ఇన్ని అద్భుతాలు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. చూడండి, నేను ఇన్ని అద్భుతాలు చేశాను, ఇన్ని సూచక్రియలు చేశాను, ఇన్ని కార్యాలు చేశాను, వీరు నిజముగా వీరికి వచ్చిన కష్టములో కానీ, బాధలో కానీ, బలహీనతలో కానీ, ఇబ్బందులో కానీ వీరు నా యందు విశ్వాసం ఉంచుతారా లేదా అని చెప్పేసి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే వారి చిన్న మరి పరీక్ష పెట్టినట్లుగా మరి మనము చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియా దేవుని బిడలారా, అలాగే మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు కూడా
పరీక్ష అనేది పెడతా ఉంటాడు. మనం రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో పరీక్షలు గుండా మనం వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో పరీక్షలు మనం రాసి ఉండొచ్చు, మరి ఎన్నో పరీక్షలు దేవుడు మనల్ని పెట్టి ఉండొచ్చు. నీ జీవితంలో వచ్చే కష్టములు కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, అలా ఇరుకులు కానీ, లేకపోతే ఎన్నెన్నో నీ విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క పరీక్షలు దేవుడు నీ జీవితంలో మరి పెట్టి ఉండవచ్చు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డల, కొన్ని పరీక్షలు దేవుడు నీ జీవితంలో మరి ప్రవేశపెడతాడు. మరి అవి నీ జీవితంలో ఎందుకు ప్రవేశపెడతాడు అని అంటే, విశ్వాస జీవితంలో నీవు కూడా ఎదగాలని చెప్పేసి. చూడండి, అబ్రహాముని దేవుడు మరి పరిశోధించాడు. లేక ఒక కుమారుడిని ఇచ్చి ఆ కుమారుడిని నాకు బలిగా అర్పించమని చెప్తే, మరి అబ్రహాము గారు తమ విశ్వాస జీవితంలో ఏం చేశాడండి? ఆ యొక్క పరీక్షలో మరి ఓడిపోయాడా, గెలిచాడా? మరి ఆ విశ్వాస పరీక్షలో మరి గెలిచాడా? చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ రీతిగా మరి మనం చూస్తే మన విశ్వాస జీవితంలో కూడా దేవాతి దేవుడు పరీక్ష పడతా ఉంటాడు. చూడండి, మరి ఆ దినాలలో మరి ఇశ్రాయేలు ప్రజలకి ఆ యొక్క పరీక్ష పెట్టినప్పుడు మరి వారందరూ కూడా ఏమయ్యారంట? రెండవదిగా మనం చూస్తే మరి భయపడ్డారు. చూడండి, పరీక్ష అనగానే పిల్లలు ఏం చేస్తారు? భయపడతారు అన్నమాట. ఎందుకంటే ఆ పరీక్ష ఎలా రాయాలి ఏంటనేది ఏం చేస్తారు? భయపడతారన్నమాట. ఎగ్జామ్లో ఏమొస్తాయో, లేదా ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, దానికి ఎలాంటి జవాబులు రాయాలో, నేను చదవని వస్తాయో, మరి ఏవి వస్తాయో అని చెప్పేసి ఎగ్జామ్ అనగానే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే టెన్షన్ వచ్చిందనమాట, భయం వచ్చిందనమాట. అది ఎలా నేను రాయాలి అని చెప్పేసి మరి భయపడతా ఉంటారు. కాబట్టి ప్రియా దేవుని బిడలారా, ఇక్కడ కూడా మరి మనం చూస్తే ఐగుప్తు యొక్క సైన్యం వారు గుర్రములతోనూ, వారు రథములతోనూ, అలాగే అవన్నీ కూడా రౌతులతోనూ అతని దండు వారిని తరిమి, చూడండి, మరి భయంకరమైనటువంటి పెద్ద మరి దండు వీరి వెనకాల తరుముతా వస్తుంటే వీరేం చేశారంట? భయపడ్డారంట. చూడండి ప్రియా దేవుని బిడలారా, భయపడి ఏం చేశారు? వీళ్ళు చనిగారంట. చూడండి, అందుకని 13వ వచనంలో మోషే అంటున్నాడు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. చూడండి, ఆ సైన్యానికి వీరంట భయపడ్డారంట. భయపడి మోషే మీద చణుగుతున్నారు, దేవుని మీద చణుగుతా ఉన్నారు. చూడండి, వారు సణుగుతూ ఏమంటున్నారంటే, ఐగుప్తు దేశంలోనే మరి మేము ఎట్టి జాగులు చేసుకునే వాళ్ళమి, ఐగుప్తు దేశంలోనే మేము సజీవులంగా ఉండి వారికి బానిసలంగా మేము బ్రతికేటటువంటి వాళ్ళము. కాబట్టి మరి ఎందుకు ఈ యొక్క అరణ్యములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి మమ్మల్ని చంపటానికి తీసుకుని వచ్చారా? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ చంపుతా ఉన్నారా అని చెప్పేసి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారంట? భయపడ్డారంట. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే అన్యులు కూడా ఏం చేస్తారంటే, నువ్వు దేవుని దగ్గరికి రామ్మా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు రక్షించబడి అన్నావు అనుకోండి, కొంతమంది ఏమంటారు, మరి మీ జీవితాల్లోని శ్రమలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, కాబట్టి మీ జీవితంలో మరి ఇవన్నీ కూడా అనుభవిస్తూ మరి నన్ను దేవుని దగ్గరకు రమ్మంటున్నావేంటి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మన యొక్క జీవితము ఎక్కడి నుండి ఎక్కడి జీవితం? ఈ లోకంలో నుండి పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి జీవితం అండి. ఈ యొక్క ఇశ్రాయేలీలు కూడా ఈ యొక్క ఐగుప్తు దేశము నుండి వారు ప్రయాణం ఎక్కడికి? కనాను యొక్క దేశానికి ప్రయాణము. ఐగుప్తు అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది, కనాను దేశం అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ లోకంలో నుండి
అలాగే ఐగుప్తిలో నుండి ఆ యొక్క కనానైనటువంటి పరలోక రాజ్యానికి ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాగే మన జీవితాలలో మనం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అంటే ఈ లోకంలో నుంచి మనం కూడా ఎక్కడికి పరలోక రాజ్యానికి ప్రయాణం. ఆ రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఇదేదో మరి సంతోషంగా వెళ్ళేటటువంటిది కాదు. ఈ రాజ్యంలో ఆ రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో బలహీనతలు వస్తాయి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడగలుగుతావు, నీ ఆత్మీయ జీవితంలో నీవు అసలు స్థిరంగా ఉండగలుగుతావు, నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవునిలో ఎదగలుగుతావు లేదు అని చెప్పి ఓ ప్రక్క సాతానుడు శోధిస్తూ ఉంటాడు, మరో ప్రక్క ఈ లోకము నిన్ను ఎంటాడుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా జయించాలి. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమవుతారంటే మరి రకరకాలైనటువంటి భయాలు కలుగుతూ ఉన్నాయి. చూడండి, ఆ యొక్క వారికి మాత్రం మనం చూస్తే ఆ ఇశ్రాయేలు భయపడిపోయారన్నమాట. ఎందుకంటే వారు వస్తూ ఉన్నారు, ఫరో వస్తూ ఉన్నాడు, ఈ అరణ్యములో మనల్ని చంపుతాడు, ఈ అరణ్యంలో మనం బ్రతకనివ్వడు, మనం పారిపోయే మార్గం లేదు, ఎటు వెళ్ళిపోయే మార్గం లేదు అని చెప్పేసి వారు భయపడతా ఉన్నారు. చూడండి, శిష్యులు కూడా ఆ భయంకరమైన తుఫాను రాగానే ఆ తుఫానుకి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, భయపడిపోతూ ఉన్నారు. చూడండి, యేసు ప్రభు అంతకుముందు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, పక్షవాయువు గలవారిని బాగు చేశాడు, నీడను ద్రాక్షారసంగా మార్చాడు. మరి ఇవన్నీ కూడా శిష్యులు చూచారు. ఇవన్నీ కూడా చూచినప్పటికీ ఒకసారి తుఫాను రాగానే యేసు ప్రభువుని పక్కనే ఉంచుకొని వారు ఏం చేశారు అని అంటే భయపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితాలలో నువ్వు దేని కొరకు నువ్వు భయపడిపోతున్నావు? నువ్వు దేని కొరకు నీవు భయపడతా ఉన్నావు? నీ జీవితంలో వచ్చే శ్రమలు చూసి, సమస్యలు చూసి భయపడతా ఉన్నావా? ఇబ్బందులు చూసి నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఆర్థికపరమైన కష్టాలు చూసి భయపడతా ఉన్నావా? కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఏ రీతిగా ఎలాంటి విషయాలు చూసి ఈ లోకంలో మీరు భయపడతా ఉన్నారు? మనం ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభుని రక్షకుడిగా మనం అంగీకరించాం, యేసు ప్రభు నుండి విశ్వసించాం, ఆదివారం ఆరాధనలో పాలు పొందుతున్నాం, అలాగే ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. అయినా నీ జీవితంలో వచ్చే కష్టాలు చూసి, ఇబ్బందులు చూసి నీ జీవితంలో నువ్వు భయపడిపోతూ ఉంటావు. శిష్యులు ఎలాగైతే భయపడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే ఫరో సైన్యాన్ని చూసి భయపడ్డారో, అలాగే ఈ లోకములో నీ జీవితంలో వచ్చే కష్టాలు, శ్రమలు చూసి అలాగే నీ జీవితంలో కూడా నీవు కూడా ఏం చేస్తున్నావంటే భయపడిపోయేటటువంటి జీవితం ఉన్నావు. ఎలాంటిదంటే భయంకరమైనటువంటి తుఫాను ఏ రీతికి వచ్చి వారిని అల్లకొల్లాలం చేసేసిందో, అలాగే నీ జీవితంలో కూడా ఈ లోకంలో వచ్చే సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, శోధనలు కానీ, ఇరుకులు కానీ అవన్నీ కూడా తుఫాను లాంటి అలజడులతో నీ హృదయంలో అలాంటి భయంకరాన్ని సృష్టించవచ్చు. కాబట్టి ప్రియా దేవుని బిడలారా, అలాగే మనం చూస్తే ఆ యొక్క అక్కడ భయపడిపోతే అక్కడ యేసు ప్రభు బలపరిచారు. తర్వాత మనం చూస్తే వీరిని మీరు ఆ యొక్క దోణిలో రమ్మని చెప్పి యేసు ప్రభు అర్ధరాత్రి వేళ వారు దోణిలో వస్తూ ఉంటే యేసు ప్రభు ఏం చేశాడంట, నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆ నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు కూడా వారు ఏం చేశారు, ఏమన్నారు, అమ్మో భూతం అని చెప్పేసి భయపడ్డారు. చూడండి, నేను భూతము కాదు అని అంటే అక్కడ పేతురు కూడా నీళ్ళ మీద నడిచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియా దేవుని బిడ్డల, వారిలో ఉన్న భయాన్ని తొలగించడానికి, ఆందోళన తొలగించడానికి, వారిలో ఉన్న సమస్యలు తొలగించడానికి, వారి విశ్వాసములో వృద్ధి చేయడానికి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే దేవుడు వారి పెట్టినటువంటి పరీక్షగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే వారి యొక్క జీవితంలో వారు ఆ పరీక్షను చూసి భయపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం పాడుతూ ఉంటాం,
అలలపైన నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా అలలపైన నడచిన నాదు యేసయ్యా కాబట్టి అలలు నాపై విసిరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను అంటాడు. అలలు ఎలాంటి అలలు? శ్రమలు అనేటటువంటి అలలు, శోధనలు అనేటటువంటి అలలు, ఇరుకులు అనేటటువంటి అలలు, ఆర్థికపరమైన సమస్యలు అనేటువంటి అలలు, ఇవన్నీ కూడా ఈ యొక్క చిన్న దోణి అంటే నీ యొక్క జీవితం అనే దోణి. కాబట్టి లోకమని మహాసముద్రములో ఈ యొక్క చిన్న దోణి ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీ చిన్న దోణి మీద ఏం చేస్తాయి? అలలు ఎగిసి పడతా ఉంటాయి. కాబట్టి అలలు ఎగిసి పడతా ఉన్నప్పుడు అవన్నీ కూడా అలలు మరి దోణిలోనికి వచ్చి నావ నిండుగా మరి నీరు చేరుతా ఉంది. ఆ నీరు చేరినప్పుడు అక్కడ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడే ఆ వాటన్నిటి నుంచి కూడా మరి విడిపించేటటువంటి దేవుడు. చూడండి, బ్రతుకులెంతో భారమలాయను రేవు చేరే దారి లేదా. కాబట్టి ఆదరికి చేరాలి అనంటే నావలో నీరు నిండుగా వచ్చింది, ఆ దోణిలో నీరు నిండుగా ఉంది, ఆ యొక్క అలలు మరి ఆ దోణిలో పడతా ఉన్నాయి. కాబట్టి శిష్యులకు భయం వేసింది, ఆ దోణి మునిగిపోతుందేమో, ఆ దోణి నీటిలోకి వెళ్ళిపోతుందేమో, చనిపోతామేమో అని చెప్పేసి వారి భయం వేసింది. కానీ ఆ దోణిలోనే ఎవరున్నారు? మన రక్షకుడైనటువంటి యేసయ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే మన యొక్క జీవితం అనేటటువంటి ఈ యొక్క దోణిలో ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నాడు. ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదండి. ఈ యొక్క శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఈ యొక్క దోణి మరి మునిగిపోలేదంటే ఈ దోణిలో ఎవరున్నారంటే మన నాయకుడైనటువంటి, మనం నడిపించేటటువంటి నాయకుడైనటువంటి మన యేసు ప్రభు ఈ దోణిలో ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని మరి మనము భయపడకూడదు. వాళ్ళు మరి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేసినా, అన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, అన్ని ఉన్నతమైన కార్యాలు చేసినా, ఐగుప్తు ప్రజలను మరి దేవుడు నాశనం చేసినప్పటికీ అలాగే వారి జీవితాలలో మాత్రము దేవుని ఎడల వారు నమ్మకం ఉంచకుండా భయపడ్డారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అలా భయపడినటువంటి వారి జీవితాలలో ఇశ్రాయేలీయులు భయపడ్డారు, అలాగే యేసుప్రభు శిష్యులు భయపడ్డారు. అలాగే మనం చూస్తే మన క్రైస్తవ జీవితాలలో మనము కూడా ఎన్నోసార్లు భయపడతాం.
ఇప్పుడండి మీ అందరికీ చెప్పాను. మరి నేను చదువుకునే చిన్నప్పుడే మా బ్రదర్స్ ఏంటంటే రాత్రిపూట నదిలో వేటకి వెళతారనమాట. వేటకి వెళ్ళినప్పుడు నన్ను ఏం చేశారంటే, అప్పుడు ఇంజిన్ లేదు పడవలకు, అప్పుడు ఇంజిన్ లేవు, తెరచాప లేకపోతే ఆ తెడ్డేటి అని అన్నమాట, ఆటతిడ్డు అన్నమాట. అందులో వేయాలంటే వెనకాల చుక్కాన్లో ఒకళ్ళు ఉండాలి. ఆ చుక్కాన్లో నన్ను పెట్టారనమాట. చుక్కాన్లో నన్ను పెట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ పక్కన ఒకళ్ళు ఈ పక్కన ఒకళ్ళు కూర్చుని ఆ యొక్క అలలేమో పైకి ఇట్లా లేచి పడుతుంది అన్నమాట. ఇట్లా లేచి పడుతుంటే నేనేమో గట్టిగా పట్టుకున్న చుక్కాని. వాళ్ళు నైటు చీకటిగా ఉంది, అర్ధరాత్రి అనమాట. చీకటిగుంటే వాళ్ళేం బలంగా కోళ్ళు లాగుతున్నారనమాట, తిడ్డేస్తూ ఉన్నారు. వేస్తూ ఉంటుంటే ఈలోగా ఒక కల వచ్చి పైకి ఎగిరి కింద పడేసరికి నేను చేసేది ఈ తొడ్డు వెళ్ళి పక్కన పడ్డాను అనమాట. పక్కన పడేసరికి వాళ్ళు ఏమన్నారు, ఇక కాళ్ళు వదిలేసి గబగబా పరిగెత్తుకొచ్చారనమాట. చీకట్లో నదిలో పడిపోయాడేమని చెప్పేసి గబగబా పరిగెత్తుకొని వస్తే ఆ వెనకాల అవరానికి తెడ్డు పుట్టుకున్న దానికి చుట్టూ కమ్మితో కట్టి ఉంటుంది అనమాట. ఆ కమ్మిని పట్టుకొని నదిలో ఏలాడుతూ ఉన్నాను. గబగబా వచ్చి చేతితో పట్టుకుని పైకి లాగారు. కాబట్టి దేవుడు రక్షించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన జీవితాలు వచ్చే భయాల నుంచి, మన జీవితాలు వచ్చే ఆందోళన నుంచి దేవుడు మనల్ని విడిపించేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనలో కూడా చాలామంది బోట్ ఎక్కాలని ఎంతో ఆశతో ఉన్నారు. నేను కూడా తీసుకెళ్దామని ఎంతో ఆశతో ఉన్నాను. అలాగే కొంతమంది ఇప్పుడు అంటున్నారు, కొంతమంది ఏమో ఆ పండగ అయిన తర్వాత అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆ దోణి, పడవ, బోట్ ఎక్కాలి, నదిలో ప్రయాణం చేయాలి అనేటటువంటిది మన జీవితాలలో ఉంటుంది. కాబట్టి అప్పుడు బోట్ ఎక్కినప్పుడు కూడా చాలామంది కొత్త కాబట్టి భయపడుతూ ఉంటారనమాట. భయపడాల్సినటువంటి పని ఉండదన్నమాట. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా భయాన్ని నుంచి దేవాది దేవుడు తొలగించేటటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా పరీక్షించాడు, అలాగే రెండవదిగా వాళ్ళు భయపడ్డారు, మూడవదిగా మనం చూస్తే అక్కడ వారు దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 15 వచనం చదవండి, నిర్గమకాండం 14:15. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, వారందరూ కూడా మొరపెట్టారు. మోషే మొరపెట్టాడు, ఆ భయంకరమైనటువంటి శ్రమలో శత్రువుల సైన్యము నుంచి నన్ను విడిపించు, ఇశ్రాయేలు ప్రజలు విడిపించు అని చెప్పేసి దేవునికి మొరపెట్టారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే అక్కడ మనం చూస్తే ఈ యొక్క శిష్యులు కూడా ఏం చేశారు, భయపడిపోయి అయా ఆ యొక్క యేసు ప్రభు ఆ చివర అమరం మీద నిద్రపోతూ ఉంటే పరిగెత్తుకుంటా వచ్చి ఏమంటున్నారు, అయ్యా మేము నశించిపోతా ఉన్నాం, నీకు చింత లేదా అని అంటా ఉన్నాం. మేము నశించిపోతా ఉన్నాం, మేము సముద్రంలో మునిగిపోతా ఉన్నాం. వీళ్ళు తెల్లారు లేస్తే సముద్రంలో ఉండేవాళ్ళే, చేపలు పట్టేటటువంటి వాళ్ళే. ఆ అలలు చూసి, ఆ యొక్క తుఫాను చూసి భయపడిపోయారు. ఎందుకంటే తుఫాను అంటే ఎవరికైనా సరే భయమేనన్నమాట. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ భయపడిపోయినటువంటి వారు ఇప్పుడు దేవుని దగ్గర యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని మొరపెడతా ఉన్నారు, యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు, యేసు ప్రభువా మమ్మల్ని రక్షించుమని చెప్పేసి కేకలు వేస్తా ఉన్నారు. అక్కడ మోషేము దేవునికి మొరపెట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అలాగే ఇక్కడ మనం చూస్తే వీరు కూడా దేవునికి మొరపెట్టాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, దేవుని మొరపెట్టాలి, నిద్రపోకూడదు. దేవునికి మొరపెట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుని మొరపెట్టి మనం విజ్ఞాపన చేయాలి. సమస్య నుంచి విడిపించబడాలి అనంటే, శోధన నుంచి విడిపించబడాలి అనంటే, ఇబ్బందుల నుంచి విడిపించబడాలి అనంటే, ఆటంకాల నుంచి విడిపించబడాలి అనంటే, మన జీవితంలో మనం దేవునికి దూరంగా పారిపోవటం కాదు, దేవునికి దూరంగా వెళ్ళిపోవటం కాదు, దేవుని మనం వదిలిపెట్టడం కాదు. దేవునిలో మనం ఏం చేయాలంటే దేవునికి మనం మొరపెట్టేటటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా,
అందుకని మరి దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవాతి దేవుడు ఏం చేశాడు? ఇది ఎందుకు ఎదురు చూస్తున్నావు? నువ్వు దేనికి ఎదురు చూస్తూ ఉన్నావు? ఏమన్నాడు అక్కడ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడని అతనితో ఇశ్రాయేలీయులతో చెప్పుము అంటున్నాడు. చూడండి, మీరు ముందుకు సాగిపోండి, మీరు వెనక్కి తిరిగి చూడవద్దు, మరి మీరు ముందుకు సాగిపోండి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? మరి చెప్పాడండి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే మన క్రైస్తవ జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే మరి ముందుకి సాగిపోయేటటువంటి వారంగా మనం ఉండాలి. మన జీవితాల్లో మనం వెనక్కి తిరిగి చూసే వాళ్ళంగా కాదు, మరి వెనక్కి తిరిగి ఉండేటటువంటి వాళ్ళం కాదు. అలాగే ఇశ్రాయేలీయుల వలె వెనక్కి తిరిగి మనం వెళ్ళే వాళ్ళం కాదు. కానీ మన జీవితాలలో మనం ఏం చేయాలంటే మనము సాగిపోయేటటువంటి వారముగా మన జీవితాలు ఉండాలని చెప్పి మరి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని మనం పాడుతాం ఏంటి? నీ సాగేద కాబట్టి ఎనుక శత్రువులు వెంటాడినా ముందు సముద్రము ఎదురొచ్చిన దేవుడు ఏమన్నాడు? ముందుకు సాగిపోవాలి, ముందుకు సాగిపో. మీరు దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు? దేని గురించి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నేను చెబుతూ ఉన్నాను, నీవు ముందుకు సాగిపో అని చెప్పేసి చెబుతా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుని యొక్క జీవితం కూడా ఆగిపోయే జీవితం కాదు, వెనక చూచే జీవితం కాదు. అలాగే క్రైస్తవుని యొక్క జీవితం కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సాతాను శోధనలు ఎదురైనా కానీ క్రైస్తవుని యొక్క జీవితం ఎలాంటిదంటే ముందుకి సాగిపోయేటటువంటి జీవితం. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు ముందుకు సాగిపో అని అంటే మరి ముందుకు సాగిపోయారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా ముందుకు సాగిపోవాలి. మరి యేసు ప్రభు లేచి ఆ గాలిని, ఆ యొక్క తుఫాన్ని గద్దించగానే అది ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో ఏమైంది? నిమ్మళమైపోయింది అన్నమాట. ఒక్క నిమిషంలోనే అది నిశ్శబ్దమైపోయింది, నిమ్మళమైపోయింది. అంతవరకు గోలుగా చేసింది, అంతవరకు గాలి విసిరిసిరి కొట్టింది. యేసు ప్రభు మాట మాత్రం సెలవీయగానే ఏమైందంటే నిమ్మళమైపోయింది. చూడండి ప్రియా దేవుని. అలాగే మన జీవితాల్లో మనము కూడా ఆ రీతిగా దేవుని ఎడల నమ్మకం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి జీవితాన్ని మరి ప్రశాంతంగా ఉంచేటటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రియా దేవుని బిడలారా, ఆ రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాన్ని కూడా, మనకున్న సమస్యలన్నీ కూడా దేవుని మీద వేసి, మన భారం అంతా కూడా ఆయన మీద వేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాలకి నెమ్మదినిస్తూ ఉన్నాడు, సమాధానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడలారా, మరి అక్కడ 16వ వచనములో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీవు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయి, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. కాబట్టి మరి ఎందుకు ఇవన్నీ కూడా అంటే, మరి వారి హృదయ దేవుడు మహిమ తెచ్చుకోవటానికి, దేవాతి దేవుడు వారిలో విశ్వాసాన్ని కలుగ చేయటానికి, దేవాతి దేవుడు వారి జీవితాల ద్వారా మహిమను తెచ్చుకోవడానికి ఆ రీతిగా మరి కార్యములు జరిగించినట్లుగా మరి మనం చూస్తా ఉన్నాం. చూడండి ప్రియా దేవుని బిడలారా, ఆ యొక్క మరి చూస్తే మరి వారు తరుముకుంటా వస్తూ ఉన్నారు, అలాగే ఇశ్రాయేలు ముందుకు సాగిపోతూ ఉన్నారు. అలా సాగిపోతున్నప్పుడు దేవుని దూత కూడా అక్కడ దేవుడు పంపించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు కూడా మరి తన యొక్క మరి దేవదూతలను మన పరిచర్య చేయటానికి దేవుడు కూడా తన దేవదూతలని పంపించేటటువంటి దేవుడు. కాబట్టి దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. నీ విశ్వాస జీవితంలో మరి ఆ పరీక్ష ఇచ్చినప్పుడు నువ్వు నిలబడతావా లేదా, ఆ పరీక్షలో ఉంటావా లేదా, ఆ పరీక్షలో విజయం సాధిస్తావా లేదని చెప్పి దేవుడు మరి ఎదురు చూస్తూ ఉంటాడు. అవసరం నీ విశ్వాసము దేవుడు దూతను పంపించేటట్లుగా చేస్తుంది. నీ విశ్వాసము దేవుడే కలుగు చేసుకుని నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగేటట్లుగా చూస్తుంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో మరి దేవుడు కార్యం చేసే వరకు కూడా మనం ఏం చేయాలి, మన విశ్వాసంలో ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలా, వారికేమో ఆ రాత్రి అంతా మేఘాన్ని కలుగు చేసి రాత్రి కలుగు చేస్తే ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు, వెలుగునిచ్చాడు అన్నమాట. వెలుగులో నడిపించాడు, వెలుగుని ఇచ్చాడు, వెలుగులో వారిని తీసుకుని వచ్చాడు. కాబట్టి వారు చీకట్లోనే ఉన్నారు. కాబట్టి ఆ రాత్రంతా కూడా తూర్పు గాలిని పంపించి దేవుడు ఏం చేశాడంట, అక్కడ నీళ్లతో ఏం చేశాడు, మరి 2 పాయలుగా చేసి మరి ఆరిని నేలగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, భూమి తడిసిందనుకోండి, ఎన్ని రోజులు ఆరాలి, వారం 10 రోజులు అన్నా కానీ ఆరాలన్నమాట. ఎండలు లేస్తే కానీ ఆ భూమి త్వరగా ఆరదన్నమాట. కాబట్టి మరి మనం చూస్తాం, మరి సిమెంట్తో కొట్టిన పెద్ద పెద్ద గోడలు చూస్తాం, అలాగే మరి ఇటుకలతో రాయితో కట్టిన పెద్ద పెద్ద గోడలు చూస్తాం, ఎత్తైన గోడలు చూస్తాం, మట్టితో కట్టినవి చూస్తాం. కానీ నీళ్లతో కట్టినటువంటి గోడలు ఎక్కడన్నా చూసామా? ఎక్కడన్నా నీళ్లతో కట్టిన గోడలు ఎక్కడ చూడాల. కానీ మన దేవుడు తన ప్రజల కోసం నీళ్ళని ఏం చేశాడు, గోడలుగా కట్టాడు. పెద్ద గోడలుగా చూశాడు. చూడండి, పెద్ద గోడలుగా మరి కట్టేసేసి అదంతా నేలంతా కూడా మరి తడిగా ఉన్నది. అంతవరకు ఎన్నో మరి సంవత్సరాల నుంచి ఆ రీతిగా ఉన్నటువంటి నేలను కూడా దేవుడు తన ప్రజల కొరకు ఏం చేశాడు, ఆరిన నేలగా, పొడి నేలగా చేశాడు. కాబట్టి వారు ఆరిన నేల, పొడి నేలని మరి వెళ్ళటానికి దేవుడు చేసిన కార్యం, దేవుడు చేసిన అద్భుతం అండి. చూడండి ప్రియా దేవుని బిడ్డ, తన ప్రజల కోసం, తన బిడల కోసం దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మరి చేసినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అలాగే మన జీవితాలు, మన పక్షాన కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు ఆయన చేసేటటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఆ యొక్క గాలిని, తుఫానుని ఆపి వాళ్ళని నెమ్మలపరిచారు. కాబట్టి యేసుప్రభు వాళ్ళతో మాట అన్నాడు. ఏ మాట? అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడతా ఉన్నారు అంటున్నాడు. కాబట్టి మరి మనలో ఒక్కొక్కసారి అల్ప విశ్వాసం ఉంటుంది, తక్కువ విశ్వాసం ఉంటుంది, కొంచెం విశ్వాసమే ఉంటుంది. కాబట్టి అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడతా ఉన్నారు? మీరు దేవుని మీద నమ్మకం ఉంచండి. కాబట్టి ప్రియా దేవుని బిడలారా, ఆ యొక్క ఫరో సైన్యం కూడా వారు దేవుడి మీద నమ్మకం ఉంచలేదు, కానీ వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం ఉంచుకున్నారు. కానీ ప్రయోజనం ఉంటుందా? వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం ఉంచుకుంటే ప్రయోజనం ఉండదు. వారి రథాల మీద, వారి గుర్రాల మీద, వారికి ఉన్నటువంటి మరి బాణముల మీద, వారికి ఉన్నటువంటి ఆయుధాల మీద, వాటి మీద వారు నమ్మకం ఉంచుకున్నారు. కానీ మోషే దేవుని మీద నమ్మకం ఉంచాడు. మోషే దేవుని మీద నమ్మకం ఉంచాడు.
నీళ్లను గోడలుగా చేసి ఆరిన నేల మీద నడిపించేటటువంటి దేవుని మీద నమ్మకం ఉంచాడు. అలాగే మన విశ్వాసం కూడా మన మీద మనకు కాదు కానీ మన దేవుని మీద, మన కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి మరి సిలువలో బలి అయినటువంటి మన పాపాలు క్షమించి ఆయన బిడలుగా చేసుకున్నటువంటి దేవుని మీద మన నమ్మకం ఉంచాలి, మన విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు మన యొక్క జీవితాలలో దేవాతి దేవుడు మరి కలుగు చేస్తున్నాడు. శిష్యుల జీవితాలలో మరి గొప్ప కార్యములు కలుగు చేసిన దేవుడు, ఇశ్రాయేలు యొక్క జీవితాలలో గొప్ప కార్యములు కలుగు చేసిన దేవుడు ఈనాడు మనందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు కలుగు చేసే దేవాతి దేవుడు. ఎందుకంటే నీకు వచ్చిన శ్రమలను చూసి సమస్యలను చూసి ఆనందించే దేవుడు కాదు, నీకు వచ్చే బాధను చూసి సంతోషించే దేవుడు కాదు. ఈ లోకంలో మనుషులు ఆనందపడతారు, ఒకడు బాధపడుతుంటే మరో సంతోషిస్తారు, ఒకడు కష్టపడుతుంటే మరొకడు ఆనందిస్తారు. కానీ మన దేవుడు ఆయన బిడలు కష్టపడుతుంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. కానీ ఆయన దగ్గరికి వస్తే వారిని బాగు చేయాలి, విడిపించాలి, స్వస్థపరచాలి, వారి పక్షాన గొప్ప కార్యాలు జరిగించాలి, కాపాడాలని చెప్పి ఎదురు చూసేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని మన క్రైస్తవ జీవితాలలో మరి మనం కూడా ఆ రీతిగా విశ్వాసం కలిగి మరి జీవిస్తూ మరి ఉండాలని తెలియజేస్తూ పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో అక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మరి నడుచుకున్నది అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. రోమా పత్రిక అక్కడ 13వ అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం, ఒకరినొకడు ప్రేమించుడు విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దని పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును మరి నెరవేర్చినవాడు అని చెప్పేసి 10వ వచనంలో ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అంటాడు. కాబట్టి క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అందుకని ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట మరి ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబంలో ఉన్నటువంటి వారు మనం ఏం చేస్తాం? మన కుటుంబంలో ఉన్నటువంటి వారు మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. నీవు నీ భర్తను ప్రేమిస్తావు, అలాగే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, అలాగే నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తావు. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వేం చేస్తున్నావు? ప్రేమ కలిగి ఉంటావు. నీ కుటుంబంలో ఎవరికైనా కీడు చేస్తావా? చేతఎవరన్నా ఎవరు చేయరు. మరి కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవరు కూడా కీడు చేయరు, ఎందుకంటే కుటుంబం కాబట్టి మనం ప్రేమిస్తాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు కూడా పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అంటున్నాడు. కాబట్టి మరి ప్రేమ కలిగి ఉండటం, మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. కాబట్టి ప్రేమించినప్పుడు మనం ఏం చేయము? కీడు అనేటటువంటిది చేయనుంట. మన సొంత కుటుంబాన్ని ఏ రీతిగా ప్రేమించున్నామో అలాగే మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించే వారముగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి దేవాది దేవుడు మరి ఏ రీతిగా మన అందరితో మరి మాట్లాడున్నాడు కనుక మొట్టమొదటిది దేవుడు మరి పరీక్ష పెడతా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే పరీక్షకు భయపడతా ఉన్నాము. మూడవదిగా మనం చూస్తే మరి ప్రార్థన మరి చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నాలుగవదిగా చూస్తే మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మరి జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన కార్యాలు, ఇశ్రాయేలులో చేసిన అద్భుతమైన కార్యం, శిష్యులలో చేసిన అద్భుతమైన కార్యం ఈనాడు మన అందరి జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఆ రీతి మన విశ్వాసములో ఆగిపోకుండా, పడిపోకుండా, నలిగిపోకుండా మనం సాగిపోయేటటువంటి వారంగా మన జీవితం ఉండాలని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం అందరం ముందుకు సాగిపోవటానికి, విశ్వాసంలో బలముగా ఉండటానికి, విశ్వాసంలో పరిపూర్ణులుగా ఉండటానికి, విశ్వాసంలో శక్తి కలిగి ఉండటానికి, విశ్వాసంలో దేవుని మీద ఆధారపడి ఉండటానికి, దేవునిని ఆనుకుని ఉండటానికి మనందరినీ కూడా మరి దీవించి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి వాక్య భాగములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము ప్రభువు యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలు ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.